హాయ్ అండి. నాలాగా నాన్ వెజ్ తినని వాళ్ళకి మష్రూమ్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. నేను ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను. ఎలా చేశానో చూసేయండి. నేను ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను. ఫస్ట్ గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్స్లో చాలా డర్ట్ ఉంటుంది కాబట్టి చాలా మంచిగా క్లీన్ చేసుకోవాలి. దాని మీద ఉన్న పీల్ అంతా తీసేసేయాలి. సాల్ట్ వేసుకున్న వాటర్లో వీటన్నిటిని సోక్ చేసుకోవాలి. నేను ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా గార్లిక్ తీసుకున్నాను. గార్లిక్ని కొంచెం చిన్న సైజులో చాప్ చేసుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం చిన్న సైజులోనే చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం కొంచెం పెద్ద సైజులో కట్ చేస్తాను, ఎందుకంటే లాస్ట్లో నేను దాన్ని తీసేస్తాను. మష్రూమ్ మాత్రం కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో గార్లిక్ వేసుకుంటున్నాను. గార్లిక్ ఫ్రై అయ్యాక అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాతకి ఆనియన్ వేసేసాను. ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాతకి టమాటా ప్యూరీ వేస్తున్నాను. నేను ఎలాంటి సాసెస్ యూజ్ చేయట్లేదు కాబట్టి టమాటా ప్యూరీ వేసుకున్నాను. టమాటా ప్యూరీలో వాటర్ అంతా పోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ని వేసుకోవాలి. మష్రూమ్ని వేయగానే అందులో చాలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా పోవాలి, దగ్గరికి మగ్గాలి అదంతా. అది మంచిగా మగ్గిన తర్వాత అందులో మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు తగినంత వేసుకోవాలి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెం వేసాను. మీరు పెద్దవాళ్ళకి చేయాలనుకుంటే అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడే కొత్తిమీర వేస్తున్నాను. ఆల్రెడీ రైస్ వండి పెట్టుకున్నాను, దాన్ని ఇందులో వేసేసాను. నేను ఇద్దరు పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఆ క్వాంటిటీని బట్టి తీసుకున్నాను.